అసలు ఈ పథకాలు, ఈ పెన్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల వస్తుందనేది 3,000 రూపాయల పెన్షన్. అసలు తెలియనోడు ఎవడు ఈ రాష్ట్రం? నీ ఇష్టం వచ్చినోడు చెప్పు. మంత్రి పేరు నాని గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 3,000 పెన్షన్ వచ్చేది తెలియని వాడు ఎవడు అంటున్నాడు. 3,000 ఎప్పటి నుంచి ఇస్తున్నాడయ్యా? గతంలో ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? 3,000 పెంచుతా అని మీ పార్టీకి సంబంధించిన 175 నియోజకవర్గాల్లో శాసనసభ్యులు ఏమని చెప్పారో తెలుసా? 3,000 జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే ఇస్తాడని చెప్పాడు. ఆ తర్వాత మేనిఫెస్టోలో ఆడేదో ఒక చిన్న లైన్ పెట్టి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చేసింది మీరు కదా. సంవత్సరం 250 పెంచుకుంటూ పోతామని ఎన్నికలకు 3 నెలల ముందు 3,000 ఇచ్చి మేము ఇచ్చేస్తున్నాం అంటారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు 200 పెన్షన్ని 2,000 చేశాడు కదయ్యా. దాని గురించి కూడా మాట్లాడు పేరు నాని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తున్నాడని ఎవరికి తెలియదు అంటున్నావు. జగన్మోహన్ రెడ్డి ఏమో తన జోబీలో నుంచి డబ్బులు ఇస్తున్నాడా? తన ఆస్తులు అమ్మిస్తున్నాడా? ఈరోజు రేట్లన్నీ పెంచేసి అప్పులు చేసి పెన్షన్ ఇస్తా ఉన్నాడు. రాష్ట్రానికి ఆదాయాన్ని సృష్టించడం చేతగాక ఈరోజు అప్పులు చేసి ఆ అప్పుల్లో నుంచి కొంత భాగం వృద్ధులకి పెన్షన్ ఇచ్చి మిగతాదంతా వాళ్ళ కాంట్రాక్టర్లకు ఇచ్చుకుంటున్నారు. ఇది కూడా జనాలకు తెలుసు. మీకు ఎలా బుద్ధి చెప్పాలో కూడా జనాలకు తెలుసు. వృద్ధుల్ని ఏ విధంగా వేధిస్తున్నారో కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు రాష్ట్రం అంతా. రేపు వాళ్ళు మీకు ఓటుతో బుద్ధి చెప్తారు పేరు నాని గారు, అది గుర్తుపెట్టుకోండి.